హాయ్ అందరికీ శరార్థి. నేను మీ నరసతీష్ యాదవ్ను. నరసతీష్ యాదవ్ ఉగ్గు కథలు చూస్తున్న వారందరికీ నా కళాభివందనాలు. నరసతీష్ యాదవ్ ఉగ్గు కథలు చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి మంచి వీడియోస్, మంచి మంచి జోక్స్, మంచి మంచి కామెడీతోని, మంచి మంచి పద్యాలతో, పాటలతో నేను మీ ముందుకు వస్తున్నా. అన్న తల్లి అన్న పూర్ణమదేవి వచ్చేది భర్తను కళ్ళతో చూసింది. అన్న బావ సేవలు చేసేటి అల్లిరాని భర్త సేవలు చేసేటి భాగ్యవాతి. ఆడవాళ్ళకు భర్త మేలు, భాగ్యం మేలు, పురుషుడు మేలు, పుణ్యం మేలు అంటారు. భగవంతుని పూజల కన్నా భర్త పూజల ముదిగాలందరూ నా భర్త పాదాలు గడిగి పాదాలు నీళ్లు పై తల్లుకుంటారా అని చెంపుతో ఉదికాలు చేతని వల్లి ఎవర్తిగా వర్తి ఆగని వల్లి పట్టుకొని భర్త పాద సేవ గంట బయలు ఎట్లా వస్తున్నది అన్నపూర్ణ మహాదేవి ఎట్లా వస్తున్నది చెప్పుతారు కాలు చేతులని వల్లి చేతులని వల్లి కాలు చేతులని వల్లి చేతులని వల్లి దేవట్టుకున్నది 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 భార్య అంటే గిట్లుండాలి, భర్త అంటే గిట్లుండాలి. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. నా మ్యారేజ్ డాక్టర్ గ్యారేజ్ అయింది. చిన్నవాడు ఉన్నారమ్మా బాబా, ఎవరేమన్నారమ్మా అన్నపూర్ణ. నేను ఎన్నడింటికి వచ్చిన బామా బామో నీ 32 బంధు ముందుగా పెట్టుకొని ముసి 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 నవ్వుకుంటా వచ్చేదాని.
ఎందుకొరకో సిరికలాంటి ముఖము చిన్నపోయింది అవసరాంటి ముఖం వాడిపోయిన సంత ఉన్నది దెబ్బలు కొట్టిన మామిడి ఓలే దేవంత చిన్న ఉచ్చుకున్నావు కాయలు కొట్టిన సింతోల కల చిన్న వేయింది ముఖమే కలరప్పింది దేవి అందుకొరకే అంటారయ్యా ఇప్పటికైనా ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని అంటారు ఆగో ఇంటి లక్షణమేమో ఇంటి ముందు పందిరి చెప్పుతుందాట ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్పుతుందాట ఇంటి లోపల ఆగో మరి అటువంటి ఇంటి లోపల ఎడ్డోడు మగడాని ఎక్కిరియరాలు గుడ్డోడు మగడాని గురియరాలు ముసలోడు మగడాని మూతి పోట్లు వడవరాలు చేసుకున్న భర్త సన్యాసి అయితే భార్య సంకచోలను మొయ్యాలని అంటారు భర్తకు మూతికి పుండు పుడితే పొత్తుల పోంచేసి కాలం వెళ్ళదీసిందా నీ ఆడదని అంటారు అందుకొరక ఇంటి లోపల మొగందేమో కట్టము కావాలి ఆడోళ్ళ దిగురం కావాలని అంటారు చేసుకున్న భర్త మొరదోడాయి పొద్దు రాక పుట్టడు కట్టం చేసి 100 రూపాయలు సంపాదించుకొచ్చి భార్య చేతులు పెట్టినట్టయితే ఇంటి లోపల ఉన్నది తెలివి కళ్ళ ఆడదైనట్టయితే 100 రూపాయలను ఆగో 150 రూపాయలు వేసి సంసారాన్ని పెంపు వేసిందా అని ఆడదని అంటారు ఇక నాకేం పర్వా నా భర్త సంపాదించుకొచ్చి నా చేతులు పెడతాడా అని ఇటు పరికాలకు లోపల ఆయన చీర కట్టుకొని ఆయన చాకిరి కొడుకొని బొమ్మలు నడువ బొట్టు పెట్టుకొని సిగ లోపల చిరిమల్లె పూలు పెట్టుకొని చెంబడితోడు చెమ్మ నీళ్లు పట్టుకొని వయ్యారములక పోసుకుంటా వచ్చి చెంబుతోడు చెంబడి నీళ్లు చేసుకున్న భర్త చేతులు పెట్టి చెంబు పట్టుకొచ్చి చెంబడి నీళ్లు చేతికిచ్చి ఒక్కసారి కుసగంగు నొట్ట పెట్టుకొని అనుకో నా స్వామి రంగా వాడు కొత్త రాక వేసిన పుట్టడు కట్టమంతా మరిసిపోయి 5 నిమిషములల్ల భార్య ప్రేమల్లో పడతాడే ఆ మగవాడు కనుక కొంతమంది బంగారవ్వలు ఉంటారే చేసుకున్న భర్త పొద్దు రాక పుట్టడు కట్ట చేసి ఇంటికి వచ్చే వరకల్లా కొంతమంది ఆడవాళ్ళు ఎత్తుంటారు దాన్ని ఎత్తంత ఇంత వంటి కళ్ళ పొంటూసులు ముక్కు పొంటి సిహిడి ఎప్పుడు భర్తను చూసుకుంటే నెత్తంతా పర్రా పర్రా పర్ర కోకినట్టయితే ఇదేం పెళ్ళవురా ఈ పెళ్ళం మునిగిపోను అనుకుంటాడు మగవాడు మగవానికి అవతల 60,000 అప్పున్న మంచిది గాని ఆగో ఇంటి ఆడోళ్ళ పోరుండద్దు పురుషుల మీద కూర్చుంది అందరాలా ఆగో ఇంట్లో ఆడోళ్ళ పోరున్నట్టయితే కోడలు రాగటోడు ఆపు తాగుతాడు ఆపు తాగటోడు ఉత్తగానే పులిబాటలు లేపుతాడు 6 నెలలు బతికడోడు వాడు 3 నెలల పుట్టుకో అంటారే ఓ పెద్దలారో బాబా అన్నపూర్ణదేవి 3 ముళ్ళ బంధము 7 అడుగులను బంధం అంటారు ఆడదెక్కన్నప్పుడు తల్లి మగవాడెక్కన్నప్పుడు తడు 10 మంది కలిసి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన నాటు దాని కొరకు తల వంచుకొని భర్త వెనువెంబడి వచ్చేది భార్యని అంటారయ్యా పెళ్లి అనే 2 అక్షరాలు తాళి అనే 2 అక్షరాలతో ఇతరాలు మొగలేకమైతారయ్యా ఇదేమి చిత్రం ఒకరు చూడుండ్రి ఆడోళ్ళ మెడ లోపల తాళి వడంగానే భర్త అన్న ప్రేమ భార్య కలుగుతుంది భార్య అన్న ప్రేమ భర్త కలుగుతుందాట అందుకొరకే అమలాల అక్కలాల ఆడవాళ్లకు చేసుకున్న భర్తడు ఒక్కడు మంచోడు కావాలంటారు భర్త ఒక్కడు మంచోడు దొరికినట్టయితే అవ్వను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు తోడబుట్టిన వాళ్ళని కూడా మరిపిస్తాడాట ఆగో భర్త ఒక్కడు మంచోడు దొరికినట్టయితే అమ్మగారి ఇల్లును ఆయనతోనే మరిపిస్తాడు ఓ తల్లులారో వాడొక్కడే తాగుబోతోడో లంగో దొంగ దొరికినట్టయితే మాట మాటకు
ఆపదచ్చినాడు బిడ్డలకు అవ్వాలి కత్తని బాధ కలిగినాడు బాబాది కత్తడాట మరి ఓబామా అన్నపూర్ణదేవి నువ్వు నాకు భార్యవు నువ్వు నీకు భర్తను ఇంటి లోపల భర్తకు కష్టం వస్తే భార్యతో చెప్పుకోమన్నారు భార్య కష్టం వస్తే భర్తతో చెప్పుకోమన్నారు ఎట్లు బండి ఏకమైతే గట్టన్న ఎట్లు బండి ఏకమైతే గట్టన్న ఎక్కుతాయి గుట్టనే తిరుగుతాయి భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మలోకం మెచ్చుతారట అగో ఓబామా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నీకు ఏమి కావాలనో కోరుకోవమ్మా అన్నపూర్ణదేవి ఏది కోరుకుంటాను ఇస్తావా ఏది కోరుకుంటే అది ఇస్తా ఒకవేళ నువ్వు కోరుకున్నట్టయితే అందుకుతండ మొత్తం నీకు రాసి పట్ట వేసిపోతకో ఈ అందుతండే అన్న నీ తాత అనుకుంటారా నీ ముత్తాత అనుకుంటారా అయ్యో ఈ ఊరి నుంచి అందరూ అట్టుగానే ఊరుకుంటారా అయ్యో అన్నందుకే ఈ ఊరు రాసిస్తావా అంటున్నావా అయినా మరి కోరుకున్నందుకు ఈ ఊరు మొత్తం రాసిమంటే రాసిస్తావా ఊరికొక్క ఇల్లు కట్టాలంటే కడతావా ఏ ఊరినైనా ఒక తెలిసిన మనిషి ఉండాలి అంటారు ఈ ఊరు మనం అనుకుంటే మనదే నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలట మన నోరు మంచిదా ఏ అవ్వ ఇంటికన్నా పోయి అవ్వ నాకు బాగా ఆకలి అవుతుందని అంటే ఇస్తారు చేసి అన్నం పెడతారు మరి అందుకొరకే అయ్య అనేది గిదే నోరు అవ్వ అనేది గిదే నోరు ఏంది అనేది గిదే నోరు ఏందిరా అనేది గిదే నోరు ఈ ఊరు మనది అనుకుంటే మనదే అవుతుంది కథ అయిపోయాక ఈ అందుకుతండ మనదే కథ అయిపోయినాక మైకులు తీసుకొని మన కాళ్ళ పెట్టుకొని మన ఊరికి మనం పోతాము వాళ్ళ ఊరు వాళ్ళలోనే ఉంటది